వాసుదేవ. మాస్టర్ గారు ఎక్కిరాల కృష్ణాచార్యుల వారికి నమస్కారాలతో ఇక లెసన్లోకి వెళ్దాం. కొన్ని వ్యాధులు, వాటి నివారణ గురించి మనం నిన్న క్లాసులో మనం చెప్పుకున్నామండి. గాయాల యొక్క ఇంపాక్ట్ మన లైఫ్ మీద ఎలా ఉంటుంది, ఇంజురీస్ యొక్క ఇంపాక్ట్ అది కూడా మనకి దెబ్బ తగిలితే మానడానికే పైన ఛాలెంజ్లు అవి ఏమన్నా ఎక్కువ రోజులు అలా ఉండిపోయి పుండు పడుతుంటే అజాడి యాక్టివ్ ఏమన్నా మదర్ టీచరు లోపలికి ఆర్నికాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఇంజురీస్ లో. అయితే లాంగ్ ఇంపాక్ట్స్ ఆర్ టోటల్ ఇంపాక్ట్ ఆఫ్ ఇంజురీ మన మీద, మన ఆరోగ్యం మీద ఏంటి అన్నది కూడా ఇప్పుడు మనం చూద్దామండి. మెంటల్ సిమ్టమ్స్ ఫ్రమ్ ఇంజురీస్, యాక్సిడెంట్స్. అదే మనం మామూలుగా దానికి ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అని పెట్టి వెతుక్కోవడానికి వీలుగా అరేంజ్ చేసే రూబ్రిక్. అంటే ఏమి లేదు, మైండ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది యాక్సిడెంట్ తర్వాత. మైండ్ మీద ఇంపాక్ట్ ఏంటంటే మతిమరుపు వచ్చేస్తుంది, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది, ఎవరితో మాట్లాడాలని ఉండదు. ఇంత క్రితం ఉన్నవాడు టోటల్గా మారిపోతాడు స్వభావంలో. దెబ్బలు తగిలేక యాక్సిడెంట్ అయింది, తలకు తగిలేసింది, చాలా బతికి బయటపడ్డాడు. ఆ తర్వాత నుంచి మూడీగా చిరాకు పడిపోతున్నాడు, చిన్నదానికి పెద్దదానికి. లేకపోతే అలా ఒకటే ఉంటున్నాడు, ఎవరితో మాట్లాడట్లేదు, లేకపోతే సూసైడ్ చేసుకుందామని అనిపిస్తుంది. ఇదంతా కూడా మెంటల్ సిమ్టమ్సే. అది ఏంటంటే ఈ నేట్రమ్ సెల్ఫ్ ఇక్కడ ఉంది చూసారండి. నేట్రమ్ సెల్ఫ్ మెయిన్ అనమాట అండి. నేట్రమ్ సెల్ఫ్ తర్వాత గ్లోనోయిన్, హైపరికం, ఇవన్నీ కూడా మెంటల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. నేట్రమ్ సెల్ఫ్ లో ఎలాగ మెంటల్ సిమ్టమ్స్ ఉంటాయని తెలిసిన సూసైడ్ చేసుకుందాం అని అనిపిస్తుంది, కంట్రోల్ చేసుకోలేడు. అవి బాబోయ్ నాకు ఆ థాట్ వచ్చేస్తుందేమో అని అల్లిపోతూ ఉంటాడు. ఎందుకంటే తన వల్ల కావట్లేదు, ఇంపల్స్ అనమాట అది. అంటే తన కంట్రోల్లో లేని భావావేశం అది నేట్రమ్ సెల్ఫ్ లో ఉంటుంది. యాక్సిడెంట్ అయ్యాక వచ్చేస్తుంది. అంచేత ఈ ఆస్పెక్ట్ ఒకటి ఉందని మనకు తెలియాలిగా. మరి జనరల్ గా మనం హెడ్ ఇంజురీ అయితే నేట్రమ్ సెల్ఫ్ అని హెడ్ ఇంజరీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ మెంటల్ సిమ్టమ్స్ అంటే మెంటల్ సిమ్టమ్స్ ఏంటి? మొట్టమొదటి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, తర్వాత మూడీగా ఉంటారు, ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఇలా ఇవన్నీ మెంటల్ సిమ్టమ్సే. అంటే మనిషి స్వభావమే మారిపోయింది యాక్సిడెంట్ అయ్యే. కానీ యాక్సిడెంట్ వేస్తేనే కుదురుతుందండి. అలాగా ముందు 6x వేయమన్నారు, ఆర్నికర్ అయి వేసే టైంలో 6x చేస్తామండి. తర్వాత పొటెన్షియల్లోకి వెళ్తాం. తర్వాత చూడండి, కొన్నే చెప్పుకుందాం. అక్కడ చాలా ఉన్నాయండి, ఒక 1000 పైన ఉంటాయి. కానీ అన్ని చదవలసినవి. మరి చూసారే, షాక్ ఫ్రమ్ ఇన్ ఇంజురీ, యాంగ్విష్ అనమాట. అంటే బాబు కంగారు పడిపోతుంటాడు విపరీతంగా, ఎవరు ఊరుకోబెట్టినా ఊరుకోడండి. ఓపియం. ఇది ఐఎస్ఐఎంఎస్ అంటే ఏంటంటే ఏదో దెబ్బతింటానన్న భావన అండి. ఇమాజినరీ ఇంజరీ గురించి అస్తమానం కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఇది గాయాలు తగలడం కాదు, ఇది ఒక మనస్తత్వం అనమాట అండి. ఏదో మనం వ్యాపారంలో దెబ్బతింటామేమో, ఏమి లేదు బాగానే ఉంది, లేకపోతే అక్కడికి వెళ్ళాక యాక్సిడెంట్ అవుద్దేమో, ఇలా ఇమాజినరీ ఇంజరీ గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. అది ఐఎస్ఐఎంఎస్ అండి. ఫియర్ బిట్రేడ్ బీయింగ్, ఫియర్ ఇంజ్యూర్డ్ బీయింగ్, ఇదంతా. అంచేది ఇది మనస్తత్వంలోకి వస్తుంది. ఇది పక్కన పెడతాం, డైరెక్ట్ గా దెబ్బల మీదకే వెళ్దాం. చూసారా, నేట్రమ్ సెల్ఫ్ రాశారు. కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, ఇంజురీ, హెడ్ ఇంజురీ తర్వాత కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఓపియం ఉంది, నేట్రమ్ సెల్ఫ్ మెయిన్. ఇదన్నమాట. ఇవన్నీ దెబ్బతింటామన్న భావన అండి. ఇది అలా సరదాగా మీరు ఎప్పుడైనా తిరగని చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ చూసారంటే ఇది అంటే డస్ట్ వచ్చేస్తుందని, అక్కడ వాటర్లో కాల్షియం ఉందని, నేనుండే వాటర్లో కాల్షియం ఉందని డస్ట్ వచ్చేస్తుందని, ఫ్యాక్టరీలు అక్కడ ఎక్కువ ఉన్నాయని, లేకపోతే బాగా చలి ఎక్కువ అని అక్కడ ఇలాగ అంటుంటాడు. అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తను దెబ్బతింటున్నాడు అనే భావన ఐఎస్ఐఎంఎస్ ఎక్కువ ఉంటుందండి. ఐఎస్ఐఎంఎస్ లెక్సిస్ నాజా, ఇది మెంటల్ సిమ్టమే. అయితే ఎక్కువ తరచుగా మనకు అవసరం అవుతూ ఉంటుంది. డెల్యూజన్ ఇంజురీ, బీయింగ్ ఇంజూర్డ్ బై హిజ్ సరౌండింగ్స్, తను ఉండే ప్రాంతాలు.
తనకి ఆ, దెబ్బతీస్తున్నాయి, ఆరోగ్యం పాడు చేస్తున్నాయి. ఇలాగ ఆ ఫీలింగ్ ఎక్కువ ఐసేమస్లో ఉంటుంది. అదే చిన్న 2 మాటల్లో మందు పట్టేసుకోవచ్చండి. మాటల్లో మందు పట్టేసుకోవడం అనేది ఈ ఒక పాయింట్ 12వ పాయింట్ హైలైట్ చేశాను కదా. అవునండి. ఒక ఆయన వచ్చారండి నా దగ్గర, జలుబు అస్తమానం జలుబు అండి కంటిన్యూగా నన్ను అన్నారు. ఇది 3 ఏళ్ల బట్టి నన్ను 3 ఏళ్ల బట్టి ఉందని బాబు, 3 ఏళ్ల బట్టి వచ్చేస్తుంది అన్నాడు. నన్ను వదలటం లేదండి ఇది అన్నాడు. బాధ పెట్టేస్తుందని అన్నాను. చుట్టుపక్కలంతా డస్ట్ అండి మాకు అన్నాడు. ఆ, అయిపోయింది, డ్రగ్ వచ్చేస్తుందండి. అలాగే డ్రగ్ 3 ఏళ్ల బట్టి వదలటం లేదన్నాడు కదండి, 3 ఏళ్ళు. దాన్ని డెల్యూజన్ అంటే మనోభావన, స్ట్రాంగ్ ఒపీనియన్ అనమాట. డెల్యూజన్ పెర్ష్యూ అంటే వెంబడించడం అండి. 3 ఏళ్ల బట్టి వదలకుండా వెంబడించింది కదా అది. డెల్యూజన్ పెర్ష్యూడ్, ఆ పాయింట్ పెట్టాలండి. నన్ను కాల్చి తినేస్తుంది అన్నాడు అనుకోండి, పెర్సిక్యూటెడ్, వేధించు బాధించు. పెర్సిక్యూట్ అంటే వేధించు బాధించు. పర్సూడ్ అంటే సార్ డాక్టర్ గారు, పెర్సిక్యూట్ అంటే వెంబడించు. పర్సూడ్ 4 ఏళ్ల బట్టి, 3 ఏళ్ల బట్టి, 2 నెలల బట్టి అంటుంటాడు కదండి. అంటే అవునండి. 2 నెలల బట్టి తను అలాగే వెంబడించింది అనమాట, వదలటం లేదు పట్టుకుని. అప్పుడు పెర్ష్యూడ్ అన్న పాయింట్ పెట్టాలి. నన్ను ఇది కాల్చి తినేస్తుంది, నన్ను బాధ పెట్టేస్తుందంటే బాధించు వేధించు, పెర్సిక్యూటెడ్ పెట్టాలి. పెర్సిక్యూటెడ్ పెడితే లక్సెస్ వచ్చేది. ఇలా తర్వాత ఏంటంటే నాకు చుట్టుపక్కలంతా మాకు డస్ట్ ఎక్కువ అండి, ఆ డస్ట్ వల్ల తేడా వస్తున్నాను అంటే ఇదండి ఈ రూబ్రిక్. బై సరౌండింగ్స్, ఆ 3 బెడ్స్లోకి మీకు కేసు తేలిపోద్దండి. ఆ కేసు కూడా ఇప్పుడు పెట్టి చూపించేస్తాను కూడా నేను. మనం డిస్కస్ చేయాల్సి ఉంది కనుక డెల్యూజన్, పెర్సిక్యూటెడ్, ఇంజ్యూర్డ్ బై సరౌండింగ్స్ 3 పెట్టి, అయితే ఇంజరీస్ లో ఇది కూడా వచ్చింది కాబట్టి ఊరికే తెలుసుకోవడానికి అవకాశం. హెపటైట్ చేస్తే హైసైమస్ వస్తుంది. ఆ హైసైమస్ వేస్తే అతను పెర్మనెంట్ గా జలుబు తగ్గిపోతుంది అనమాట. కాన్స్టిట్యూషనల్ గా పనిచేస్తా మెడిసిన్. ఎందుకంటే ఇక్కడ పెర్స్యూడ్ బై ఎనిమీస్, ఇదో ఫీలింగ్ అనమాట. శత్రువులు వెంబడిస్తున్నారు ఇదనమాట. ఒక టీచరు స్కూల్ కు వెళ్ళడం మానేసాడండి, వెనకాల ఎవరో నా వెనకాల వెంబడిస్తున్నారని చెప్పేసి ఉద్యోగం తీసేస్తాం అన్నారు. ఫ్యామిలీ అంతా ఏడుపులు. ఆయనకి ఐసేమ ఎంచేత వెనకాల ఎవరో వెంబడిస్తున్నాడు అన్నారు కదండి. పెర్స్యూడ్, ఈ వాజ్ ఎనిమీ. పెర్స్యూడ్ అంటే ఇతను ఏం చేస్తున్నాడు అన్ని గమనించడం అనమాట. ఎవరో నేను చేసేవన్నీ గమనిస్తున్నారు, ఎవరో నేను చేసేవన్నీ తెలుసుకుంటున్నారు, నా రహస్యాలన్నీ తెలుసుకుంటున్నారు, నా వెనకాల వస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాను కనిపెడుతున్నారు, ఇదంతా అనమాట. అలా ఇంట్లోకి ఐసేమస్ లోకి వెళ్ళిపోతాం మనం. ఐసేమస్ తో పాటుగా ఇది ఓకే, వాటికి ఇంకా మందులు ఉన్నాయి. ఇప్పుడు ఆ మాస్టర్కి స్కూల్కి వెళ్ళడం మానేసి జాబ్ కూడా పోయేటట్టు ఉంటే ఆ ఐసేమస్ పడింది 10M, కానీ తగ్గలేదు. ఏం పడిందంటే అనకార్డియం బేసిక్ తగ్గిపోయింది. అనకార్డియం 10M బేసిక్. దీంట్లో అనకార్డియం కూడా ఉంది డాక్టర్ గారు. అది కూడా అనకార్డియం 10M పడ్డాక అతనికి తగ్గింది, ఆ సైకాలజీ తగ్గింది. అంటే అనకార్డియంలో ఇంకోటి ఏదన్నా స్పెషల్ సిమ్టమ్, అనకార్డియం వేయడానికి కారణం ఏంటి ఒక్కటే చూసాం అనుకోండి పాయింట్. ఇప్పుడు నేను పెట్టింది మీకు కనిపిస్తుందండి, కనపడుతుంది. ఈ ఒక్క పాయింటే చూసాం అనుకోండి మనం. ఐసేమస్ మనకు తెలుసున్న మంది కనుక మిగతా అంత టచ్ లేదు కనుక ముందు బెల్డోనా యాంగిల్లో టచ్ ఉంది. ఎలాగో సడన్ గా వచ్చేయడం, హై ఫీవర్ వచ్చేయడం, బ్రెయిన్ ఫీవర్స్ వచ్చేయడం, ఇలాగన్నీ టచ్ ఉంది. చైనా యాంగిల్లో టచ్ ఉంది. ఎనిమిక్ గా అయిపోవడం, చలి కుదుపు వచ్చేయడం, గ్యాస్ పట్టేయడం, నీరసం, బ్లీడింగ్ అయిపోతే లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ వల్ల నీరసాలు, ఇలా చైనా యాంగిల్ ఓకే. కానీ డ్రగ్స్ కి మనం అది బ్రీఫ్ గా దాన్ని నక్షల్లో గుర్తుపెట్టుకోవడం, మరి ఒక మనిషి గుర్తుండాలంటే ఏవో కొన్ని మెయిన్ పాయింట్స్ అతని గురించి తెలిస్తే కానీ మనకు గుర్తుండవు. కనుక అవి గుర్తుపెట్టుకోవడం కరెక్టే, కానీ ఇంకా అతని గురించి ఎక్స్ట్రా ఏంటి అనేది కావాలంటే ఇలాంటివి కూడా మనం స్టడీ చేయాలండి. హైసేమస్ కాకుండా అసలు అనకార్డియం వేసాక తగ్గిపోయింది, మామూలుగా స్కూల్కి రెగ్యులర్గా వెళ్తున్నారు, నో ప్రాబ్లం, అక్కడితో సాల్వ్ అయిపోయింది. కానీ ఒక ఆయన జలుబుతో వచ్చారు కదండి, ఆ జలుబుతో వచ్చి నేను ఏమన్నా అంటే నన్ను ఇది 4 నెలలు బట్టి వదలటం లేదన్నాడు. అంటే పెర్స్యూడ్. తర్వాత నాకు అంత డస్ట్ ఎక్కువ ఉందని మాకు అన్నాడు. అంటే ఇంజ్యూర్డ్ బై సరౌండింగ్స్, ఈ 2 పెట్టారండి. ఈ 2 నన్ను కాల్చి తినేస్తుందని పెట్టాడు. ఇంకోటి చాలా ఇబ్బంది పెట్టేస్తుందని, బాధ పెట్టేస్తుంది అంటాడు. అదేంటంటే పెర్స్యూడా, బాధ పెట్టేస్తున్నారండి. వేధించు బాధించు పర్సిక్యూటెడ్ అన్నారు. అది అంటే 19 గ్రూప్స్ చేసాం కదండి రూబ్రిక్స్. ఆ 19 గ్రూప్స్ లో ఉంటది అనమాట పెర్స్యూడ్, పెర్సిక్యూటెడ్. పెర్స్యూడ్ అంటే వెంబడించు, పెర్సిక్యూట్ అంటే వేధించు బాధించు.
ఆ వేధించి బాధించి మనకి ఎలా నన్ను తినేస్తుందని ఇది అంటాడు, నన్ను చంపేస్తుంది అంటాడు, బాబోయ్ చాలా బాధ పెట్టేస్తుంది అంటాడు. అంటే అది ఒక శత్రువు కింద అనమాట. దానికి ఎక్కువ పెర్సిక్యూటెడ్ లెక్సిస్ క్లిక్ అయిపోద్దండి. ఈ మూడు పెర్సిక్యూటెడ్ ఇంజూర్డ్ బై సరౌండింగ్స్ మూడు పెడితే ఏమొస్తుందో చూద్దాం. నేను కూడా ఇక్కడ మీకు పెట్టాను కానీ నా స్క్రీన్ మీకు కనపడదుగా, ఇది ఒకటే కనపడుతుంది. చూసారండి, ఇంజూర్డ్ అన్న దాంట్లో ఇది కూడా మెంటల్ సిమ్టమే. ఏంటంటే లేడీస్ నన్ను ఇంజూర్ చేస్తారు, ఎలాగ నా సోల్ నాకు అంచేతనే ఈవిల్ అండ్ విల్ ఇంజూర్ హిజ్ సోల్. ఉమెన్ ఆర్ ఈవిల్, ఆడవాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఇది పెడతాను, ఇది ఈ కేసు చేసేందుకు ఇప్పుడు ఆ పీడిఎఫ్ పెడతాను. పీడిఎఫ్ బహుశా అంటే నేను ఇవన్నీ ఆ గ్రూప్ లో పెట్టలేదండి, అది మినిమమే గ్రూప్ లో వదిలేండి, ఎందుకంటే అది అడ్వాన్స్ కింద అవుతుంది కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారండి. వద్దు, ఇప్పుడు మనం వెళ్తున్న విధానమే బాగుందండి. అంతేనండి. ఇప్పుడు ఇది ఏంటంటే మనం డిస్కషన్ లో ఉన్నాం కాబట్టి ఆ కేసు చెప్పుకుంటున్నాం అనమాట. ఇప్పుడు అది మూడు రూబ్రిక్స్ చేస్తే ఏమొచ్చింది డాక్టర్ గారు? లెక్సిస్ వచ్చేసింది. ఇంకోటి చెప్పమంటారండి, లెక్సిస్ మొత్తం జీవితాంతం రాదండి, జలుబు ఎగిరిపోద్ది. ఆ మందు అలాంటిదే సిమ్టమ్స్ అలా చెప్పి అతను వచ్చారండి, రాగానే 3 నెలలు పట్టండి బాబు ఇది అన్నాడు. అన్న తర్వాత నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి బాబు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, తలనొప్పి వచ్చేస్తుంది, ఇలా చాలా బాధ పెట్టేస్తుంది అన్నాడు. పెర్సిక్యూటెడ్ 3 నెలలు బట్టి వదలడం లేదు. పెర్సిక్యూడ్ నా వైపు అంతా డస్ట్ అండి, డస్ట్ వల్ల తేడా వస్తుంది అన్నాడు. సరౌండింగ్స్ 3 పెడితే లెక్సిస్ వచ్చేది. అంతే, 2 మాటలు మాట్లాడితే డ్రగ్ వచ్చేస్తుంది. లెక్సిస్ 30 వేస్తే 30 వేస్తున్నారండి. 30 అన్నిటిలోని గబాలను వాడకుండా ఉండడం. లెక్సిస్ అండి, లెక్సిస్ 30 వేసే జలుబులు అయితే తగ్గుకొని ఇక లెక్సిస్ 200 వేసాం అనుకోండి, ఇక తగ్గిన జలుబు ఇంక జీవితాంతం రాదండి. మళ్ళీ నాకు జలుబు చేసే స్వభావమే పోతుంది. ఇప్పుడు డాక్టర్ గారు, ఈ లెక్సిస్ కాన్స్టిట్యూషన్ వారికి 200 వేసాము, అది సిమ్టమ్స్ తగ్గిపోయినాయి, మళ్ళీ ఒక 4 నెలలకో 5 నెలలకో మళ్ళీ ఒకసారి ఆ సిమ్టమ్స్ కనపడుతుంటే మళ్ళీ ఇంకో డోస్ వేయొచ్చండి. డోసెస్ రిపీట్ చేయకూడదని ఎక్కడో విన్నాను నేను. లెక్సిస్ 2వ డోసు నుంచి తప్పించుకోండి అని మీరు చెప్పారు మాస్టర్. అవును, మీరు కూడా చెప్పారు 2వ డోస్ కాదని. అటువంటిప్పుడు ఏం చేయాలి? సెకండ్ డోస్ వరకు పర్లేదండి, థర్డ్ ఇంక లేదండి, 1mకి వెళ్ళిపోవడం. అది కాబట్టి మనం 3rd డోస్ నుండి పొటెన్సీ పెంచుకోవాలి, అవసరం 1mకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు లెక్సిస్ లో 1m వరకు వెళ్ళొచ్చండి. 200 2 డోసులు, 1m 2 డోసులు, 10m 2 డోసులు అలా లెక్సిస్ పడదండి. ఎందుకంటే థ్రోట్ పారాలసిస్ వస్తుందండి. థ్రోట్ ప్యారలైజ్ అయిపోతుంది, కంట్లో పచ్చి పేరలో రాస్తారు. అది ఎక్కువ మోతాదులు వాడొద్దని. అదేనండి, ఎక్కువ మోతాదులు వాడొద్దు అన్నారు. మనం రిక్వైర్మెంట్ ఉంటే నెక్స్ట్ పొటెన్సీకి వెళ్తాం బెటర్ అంటారు. నెక్స్ట్ పొటెన్సీలో తగ్గలేదు అనుకోండి, లెక్సిస్ కాదనమాట అండి. కానట్టే. లెక్సిస్ అయితే మొత్తం మూలాల నుంచి లేపేస్తుంది. అది ఇక్కడ మనం 15 చెప్పుకుంటున్నాం. అవునండి, 15 అంటే ఇక్కడ పెళ్లి చేసుకోవడం మానేస్తారు కదండి లేడీస్ నచ్చక, లేడీస్ నా ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డంకులు, భగవంతుడు క్షమించడం పెళ్లి చేసుకుంటే అని కొంతమంది ఆంజనేయ భక్తుల కింద అలాగెలాగా ఉండిపోయి ఇంకా అలా ఉండిపోతారండి. వాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళు అంటే అసలు కిట్టదు. అది చూడండి, ఇప్పుడు ఆ ఫీలింగ్ ఏ ఫీలింగ్ అది అనేది ఆడవాళ్ళు అంటే కిట్టలేదు. ఏ ఫీలింగ్ ఏ మందు అంటే అలాగే ఇదే ఇక్కడ 15వ పాయింట్. డెల్యూజన్ అంటే బలమైన మానసిక భావన. ఏంటది? ఉమెన్ ఆర్ ఈవిల్, ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు, అండ్ వీళ్ళు ఇంజూర్డ్ హిజ్ సోల్, అంటే నాకు ఆధ్యాత్మిక ప్రగతికి వాళ్ళ అడ్డంకులు నాకు అనే భావనలో ఉంటాడు. కానీ పెళ్లి మానేస్తాడు, లేడీస్తో మాట్లాడు, ఆడవాళ్ళు ఉంటే దూరంగా ఉంటాడు. కారణం ఏంటంటే సిగ్గు కాదు, ఆడవాళ్ళు మంచివాడు కాదు, ఆడజాతి మంచి జాతి కాదు, ఈ భావనలో పడిపోతాడండి. కలస్టల్లో 10m వేయాలి. 10m వేసిన ఒక 5-6 నెలల్లో పెళ్లి చేసుకుంటాడు. మరి ఆడజాతి మంచిది కదండి, అమ్మ కూడా ఆడదే కదా, మన అమ్మ కూడా ఆడమే. లాజిక్ రాంగ్ లాజిక్ అనమాట. చేత ఏంటంటే పరిస్థితిలో వేస్తే ఆ మయాదం ఇంపాక్ట్ సిబిలిటిక్ మయాదం కట్ అయిపోద్ది. ఈ డెల్యూషన్ లో వచ్చే అన్ని కూడా మెంటల్ సిమ్టమ్స్ కదండి. డెల్యూజన్ మీద వేసే సగం కేసులు చేసేస్తుంటారండి చాలా మంది డాక్టర్లు.
డెల్యూజన్ అన్న పాయింట్ మీద ఎక్స్టెన్సివ్ గా ఉంది ప్రతిలో. డెల్యూజన్ అంటే మనకి లైఫే ఒక డెల్యూజన్ అంటుంది. మన లైఫే, మన జీవితమే, మన పేరు పలానా పేరు అంటాం కానీ ఎవరు పెట్టారని మనం పెట్టుకోలేదు. అలాగే అసలు పుట్టుకు నుంచి ఒక డెల్యూజన్ లోనే నడుస్తున్నట్టు మన భ్రాంతి జీవితం. ఫిలాసఫీలో కూడా చెప్తూ ఉంటారు కదండి, నాయన ఈ జీవితం అంతా భ్రాంతి అంటుంటారు కదండి. అవునవును. అలాగే ఏంటంటే అది శేఖర్ గారు అబ్బాయి అందులో ఫీలింగ్స్ అని బుక్ ఉందండి. బుక్ లో ఫస్ట్ పేజీలో రాశారు ఈ డెల్యూజన్ ఎలా ఉంటది అనేది. అంచేత ఉమెన్ మంచివాళ్ళు కాదన్న డెల్యూజన్ ఆ ఫీలింగ్ ఉండి పెళ్ళేది మానేసి ఆడవాళ్ళతో మాట్లాడటం మానేసి దూరంగా ఉండి అలా ఉంటే పర్ఫెక్ట్లా వేస్తే అతనిలో మార్పు వస్తుంది. మరి మంచి పాయింట్ కదా మరి. చాలా మంచి పాయింట్ అండి. లైఫ్ మారిపోతుంది కదా, లైఫ్ మొత్తం టోటల్ చేంజ్. అక్కడి నుంచి మళ్ళీ ఆయనకి జనరేషన్ మొదలవుతాయి. అయితే ఏముంది, ఒంటి పిల్లు వంటరోడు అయిపోతాడు కదండి మరి. ఆ వంశమే అయిపోద్ది ఇక. వంశమే ఆగిపోద్ది. ఇది చూడండి, హెడ్ ఇంజరీ తర్వాత పిల్లల డెవలప్మెంట్ ఆగిపోయింది. ఎవడో కర్రెచ్చి కొట్టాడు తల మీద, లేకపోతే స్కూటర్ మీద పడ్డాడు, తల దెబ్బతగిలేసింది, గోడ గుద్దుకుంది, తల కట్టించాం, కాకపోతే ఫ్రాక్చర్ అయితే ఏదో చేస్తాము, ఎక్స్రే తీయించాం, అవన్నీ అయిపోయింది. ఇంకా దాంతో గొడవ వదిలిపోయిందని మనం అనుకుంటాం. ఆవేళ నుంచే వీడికి చదివింది అర్థం కాకపోవడం, ఆవేళ నుంచే కూడికలు తీసివేతలో రాకపోవడం, ఆవేళ నుంచే మైండ్ ఇంకా మొద్దుబారిపోవడం. అది మరి ఇంకా అక్కడి నుంచి ఇంకా స్టడీస్ అన్ని దెబ్బతినేస్తే లైఫ్ మొత్తం దెబ్బతినేస్తుంది. మరి ఏంటంటే మందు సిక్యూట విరోధ ఓన్లీ సింగిల్. ఇది రాసుకోవాలండి, ఎక్కడన్నా రాసుకుంటే. రాసుకుంటున్నాను, నేను రాసుకుంటున్నాను. మీరు చెప్పినవన్నీ మనకి రోజు ప్రాక్టీస్ లో ఉపయోగపడాయండి. ఉపయోగపడతానులే. వాడు ఎత్తుక్కోకుండా సింపుల్ గా మనకి రూబ్రిక్ తెలిసింది అనుకోండి, దాంట్లోకి దాన్ని బేస్ చేసుకుని చూసుకోవచ్చు కదా. మెడికల్ చూసుకోను సిక్యూరిటీ రోజా దాంట్లో డెవలప్మెంట్ అరెస్ట్ పిల్లల్లోనూ మామూలుగా జనరల్ గా డల్నెస్ అండి. డల్నెస్ లో మైండ్ డల్ అయిపోతుంది. ఇంతకంత అంత హుషారు యాక్టివ్ గా ఉండదు. ఇంకా అప్పుడు నేట్రమ్ సాల్వ్ సిక్యూరిటీ విరోధం ముందు చెప్పింది కూడా ఇందులో ఉంది. హైపరికం ఎలాగే వేస్తాం, తలకి దెబ్బ తగిలిన వెంటనే హైపరికం వేస్తాం, ఆర్నిక వేస్తాం. అదే మనం ఆ ఇంజరీ మారడానికి ఆర్నిక వేస్తాం, హైపరికం వేస్తాం. ఈ రెండు ఫస్ట్ లోనే పడిపోయాయి. అవును. నేట్రమ్ సాల్వ్ ఎలాగే మీరు వేస్తారుగా మరి. అవును, ఇంజరీ అనగానే అది మనకి మరి రక్షణ తెలియకుండానే ఒక రక్షణ కవచంలో హోమియోపతి ఫండమెంటల్స్ నేర్చుకున్న, చిన్న గృహ వైద్యం నేర్చుకున్న వాళ్ళ ఇంట్లో ఏమి అసలు మెయిన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఆఫ్ చేస్తాయండి. అవునండి, నేట్రమ్ సెల్ఫ్ ఎక్కువ పాయింట్స్ ఉంది కాబట్టి అది వేసినా కూడా ఈ డల్నెస్ అనేది అన్ని తగ్గిపోతుంది. ఇది ఏంటంటే మామూలుగా ఒక మానసిక లక్షణం అండి. ఇది ఏంటంటే ఇది ఫియర్ ఇంజ్యూరీ బీయింగ్ ఇంజ్యూర్డ్. దెబ్బతింటాం మనం అన్న ఒక భయం. మనం దెబ్బతింటాం. దెబ్బ అంటే నిజంగా ఒంటికి దెబ్బలు తగలచ్చు, వ్యాపారంలో దెబ్బ తినచ్చు. ఇలా దెబ్బతింటామన్న భయం స్ట్రామోనియం, సింసిపియోగా వీటిలో ఉందండి. అంటే వీడికి దెబ్బ తగలకుండానే దెబ్బ తింటామన్న భయం అనమాట. బీయింగ్ ఇంజ్యూర్డ్. అవి బాబోయ్ కిడ్నీలు కొట్టేస్తా అన్నారు బాబా, మందులు వాడితే నేను వాడకుండా వచ్చేసాను అంటాడు. ఏంటి ఎలా వచ్చాడు మరి, డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకోలేకపోయాడు. అవి బాబోయ్ కిడ్నీలు కొట్టేస్తా అన్నారని బాబోయ్ నేను మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు, ఇలా వచ్చేసానంట. అంటే ఏమైందండి, ఫియర్ ఇంజురీ బీయింగ్ ఇంజూర్డ్. కిడ్నీలు కొట్టేస్తాయన్నాడు కదా మరి. ఆ లాంగ్వేజే దెబ్బతింటామన్న భయం ఈ రూబ్రిక్ మీద ఫోకస్ పెడుతుందండి. ఆ లాంగ్వేజ్ స్టామోనియం, సింసిపియోగా, ఐసైమస్ ఇవన్నీ ఉంటాయండి. స్టామోనియం మెయిన్. అవునండి, దెబ్బతింటామన్న భయం. ఇదేదో పెక్యులర్ అండి. టైలరింగ్ చేస్తుండగా కొడుతుండగా గుచ్చుకుంటుందని భయం. ఇంకా అసలు దాని జోలికి వెళ్ళరు, సెపియా. అది పెక్యులర్ ఫియర్ అనుకోండి. ఇది ఏంటంటే నేను ఇతరులని ఇంజూర్ చేస్తానన్న భయం. ఆర్జెంటోనైటిక్గా ఉందనుకోండి, వెళ్ళిపోయి గుద్దేస్తానేమో, నాకు కంట్రోల్లో లేకుండా గబాలను కొట్టేస్తానేమో. ఆర్జెంటోనైటిక్ నేట్రమూరేగా మనకు తెలిసింది. అవునండి, ఆ రెండు తెలుసు. ఇది ఒక ఫీలింగ్, మైండ్ ఫీలింగ్ అనమాట. ఇతరులని ఇంజూర్ చేస్తానన్న భయం. తను కాదు, మిగతా వాళ్ళు. పైదేమో మనకి ఇంజూరీ అవుద్దామన్న భయం, కిందదేమో ఇతరులను చేస్తానేమోనన్న భయం. అవునండి, ఇవాళ నేట్రమూర్ ఉంది. ఫియర్ ఇంజురీ అదర్స్ ఆఫ్ ఇంజూరింగ్, ఫర్ ఫియర్ ఆఫ్ బీయింగ్ హర్ట్ అదర్స్. నేట్రమూర్ కూడా ఉంది, పైన కూడా ఉందిగా నేట్రమూర్. మరి నేట్రమూర్ పైన ఉందండి. అలా కొన్ని చూసారా, స్ట్రాన్షియం కార్బ్ స్పెషల్ అప్లికేషన్ అండి. మనకి దీని మీద అంత ఫోకస్ ఉండదు. స్ట్రాన్షియం కార్బ్ ఇది ఏంటంటే ఒక
మెయిన్ ఏం చెప్తాను, సర్జికల్ షాక్ అండి. ఉమ్, సర్జరీ చేయడానికి బెడ్ మీద పడుకోబెట్టాక ఆపరేషన్ థియేటర్లో గంటలు గంటలు గడిచిపోయినాయి. ఉమ్, అయితే ప్రాబ్లం వచ్చింది. వాడికి 2 గంటల కల్లా ఏమైందంటే 8 గంటలు పట్టేసింది, 10 గంటలు పట్టేసింది. అలాగే ఆపరేషన్ టేబుల్ మీద అలా ఉండిపోయాడు. ఉమ్, షాక్ తినేస్తుంది సిస్టమ్. ఉమ్, మైండ్ తో పాటు బాడీ కూడా ఆ ఫిజియాలజీ ఒక షాక్ తినేస్తుంది. షాక్ తినే చల్లగా అయిపోతాడు మనిషి, ఉమ్. కార్బోవేజ్ లాగా అయిపోతాడు. అయిపోతే అప్పుడు డాక్టర్ సాంక్షన్ కార్డు ఇస్తేనే బతుకుతాడు, లేకపోతే బతకడు. ఆ షాక్ లో చనిపోతాడు. అది డాక్టర్ హోమియోపతి కూడా అక్కడ అప్లై చేయగలిగి ఉంటారు. ఇది డాక్టర్ గారు హోమియోపతి, ఎల్లోపతి, స్టాన్షియం అండి, స్టాన్షియం కార్బ్ ఇదండి, స్టాన్షియం కార్బ్, కాల్షియం కార్బ్, స్టాన్షియం కార్బ్. స్ట్రాన్షియం, వీళ్ళకి ఒకటి ఉందండి. మనం సర్జరీ ఇంజురీస్ కి అయితేనేమో స్టాఫిసాగ్రీ అంటామండి, వీడు షాక్ లోకి వెళ్ళిపోతాడు. షాకులకు వెళ్ళిపోయి కూల్ అయిపోద్ది బాడీ అంతా. ఇంకా బాడీ అయిపోతుంది. అయిపోయి వేడి వేడి డెవలప్ చేయలేరు వాళ్ళు. ఇంకా ఎంత రుద్దినా సరే వేడి ఎక్కదు. సాంక్షన్ కార్బ్ వేయాలన్నారు. తర్వాత ఇక్కడ ఇంజరీ తర్వాత మతి మరుపు వచ్చేద్దన్నారు కదా, లేదా ఆ షాక్ లో బయటపడ్డాక కూడా ఇలాగ మతి మరుపు కింద ఉండిపోవచ్చండి. అంటే అతను టేబుల్ మీదే ఎక్కువ గంటలు ఉన్నాడు కాబట్టి ఆ షాక్ గురి బాడీ ఆ రియాక్షన్ చూపిస్తుంది, ఐసీ కోల్డ్ అయిపోయినట్టుగా. మన కోల్డ్ అయిపోయింటే కార్బోవేజ్ టైప్ లోకి వెళ్ళిపోతాడండి. కార్బోవేజ్ టైప్ లోకి వెళ్ళిపోతాడు. కార్బోవేజ్ కాదు, అక్కడ సాంక్షన్ కార్బ్ వేయాలి. మనం కార్బోవేజ్ అనుకుంటాం కానీ స్టాన్షియం కార్బ్. అలా సాంక్షన్ కార్బ్ వేయాలి. అలాగే వీళ్ళకి ఎక్కువగానే స్వభావంలో క్షీరమండ బెడికే ఇది ఉంటదండి, వీక్ యాంకిల్, వీక్ యాంకిల్ టుపుక్కుని బెడుగుతూ ఉంటది అస్తమానం. ఫాల్స్ ఫుట్టింగ్ కాదండి అది, ఏదో మెట్టి దిగి జారి ఏదో కాలు వెలికిపడి కాదు. వాడికి వాడి ఆ తత్వంలోనే అక్కడ బెడికి ఇది ఉంది. సాంక్షన్ కార్బ్ వేస్తేనే వాడికి ఆ బెడకడం తగ్గుద్ది. వీక్ యాంకిల్ కి వేస్తాం మనం. మామూలుగా బెణుకొస్తే రుస్టాకులని, ఆర్నికానని అట్లా అలా వేసాక కూడా అస్తమానం ఇంకా బెడుగుతుంది అనుకోండి. మీరు రూస్టాక్స్ అయిపోయింది, 200 1M కూడా అయిపోయింది, రోటా కూడా వేశారు, అంతా అయ్యాక ఇంకా పెరుగుతుంది. అసలు బెనకడమే ఈళ్ళలో ఉందన్నమాట అని అనుకుని అదన్నా చీలమంట యాంకిల్, అది సాంక్షన్ కార్బ్ అండి. ఇంకా నన్ను నేను పొడి చేసుకుంటాను, నన్ను నేను ఇంజూరీ చేసుకుంటాను భయపడతాడు కదా. 25వ పాయింట్ నేను వచ్చింది, 25 నెక్స్ట్ పాయింట్ నేట్రమ్ సార్. మరి అనుకున్నాగా వీడు ఏంటంటే భయపడిపోతాడు, నాకు నేను అర్థం చేసేసుకుంటాను. ఎందుకంటే సూసైడ్ చేసేసుకుంటాను భయంతో. వాళ్ళకి సూసైడ్ థాట్ అనుకోకుండా వచ్చేస్తుంది. ఆ థాట్ రాకుండా కంట్రోల్ చేసుకుంటా ఉంటాడు, భయపడిపోతుంటాడు. అది వచ్చేస్తుందేమో, బాబోయ్ చచ్చిపోతానేమో, నేను పొడుచుకుని చచ్చిపోతానేమో, ఇలా భయపడిపోతా ఉంటాడు. అదనమాట ఆ పాయింట్. ఇది నేట్రమ్ సల్ఫ్ వేస్తే ఆ ఇంపల్స్ పోద్ది. ఎందుకంటే ఒక అబ్బాయి కోపం వస్తే ఆ పొయ్యిలో కొరకంచి తీసుకుని ఇలా చేతితో గట్టిగా పడేసుకున్నాడు అండి. చెయ్యి అంతా కాలిపోతే ఆ కాలిపోయిన చేతితో తీసుకొచ్చారు. ఆ కాలిపోయిన దానికి మామూలుగా వేస్తాం యాసిడ్ కార్బోలిక్, ఆ పుండు మాండడానికి వేస్తాం మనం, అజాడి రేక్ట లేకపోతే ఎక్కిరియాంతస్ మదర్ టింజిల్ ఇవన్నీ వాడతాం. కానీ ఆ ఇంపల్స్ చూసారండి, కొరకంచి పట్టుకున్నాడు అన్నది. ఆ పట్టుకున్నాడు అన్న పాయింట్ పోవాలి బుర్రలోంచి. అయితే మళ్ళీ రెండోసారి ఇంకో చోట ఎక్కడో తలకాయ పెట్టేస్తాడు దేని కింద. అంటే అది నేషనల్ తలక 10M. అప్పుడు వేస్తే ఆ యాటిట్యూడ్ పోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం తత్వంగా ఉండేటట్లయితే మోర్ దాన్ 1M లోకి వెళ్ళిపోవాలి. తత్వంగానే అనిపిస్తే మనకి 10M లో అట్లా వేయాలి. అవునండి, అంటే తత్వం అంటే మానసిక లక్షణాలు తత్వాన్ని తెలియజేస్తాయి కదా. అవునండి, అవును. మానసిక లక్షణాలు బేస్ అయ్యి ఫిజికల్స్ మీద వాడితే తక్కువ పవర్లే వాడుతున్నారండి. ఇప్పుడు ఆస్తమా తగ్గాలి, వాడికి మానసిక లక్షణాలు ప్రామినెంట్ గా ఉన్న ఒక డ్రగ్వే, అక్కడ కూడా ఆస్తమాకి వేస్తున్నారు. ఆ మందు ఐడెంటిఫై అయింది మానసిక లక్షణాలను బట్టి, కానీ కేసు ఏమో ఆస్తమా కేసు. అప్పుడు అదే మందు మెంటల్స్ మీద సెలెక్ట్ చేసినా సరే 230 వాడుతున్నారు. ఫిజికల్ సైడ్ అదేలేండి. ఓన్లీ మైండ్ ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యి, మైండే డిస్టర్బ్ అయ్యి, ఫిజికల్స్ అంతా బాగున్నాయి అనుకోండి, అప్పుడు 10M వేయాలి. అదే మీరు అనేది. ఇప్పుడు ఫిజికల్స్ కానీ మనం ట్రీట్ చేయాల్సి వచ్చేటట్లయితే మైండ్ సిమ్టమ్స్ బేస్ చేసి తీసుకున్నా కూడా తక్కువ పొటెన్సీ ఇస్తాం. మైండ్ టు మైండ్ అయితేనే మనం ఎక్కువ పొటెన్సీ ఇస్తాం. అవునండి, జనరల్ గా ఏ పేషెంట్ అన్న సరే ముఖం చూసి, వాళ్ళ ఫేస్ ఫీలింగ్ చూసి, మనం పల్స్ల వాళ్ళ, నక్స్ వాళ్ళ, సెపియా వాళ్ళ, క్యామమెల్లా వాళ్ళ, అదంతా మైండే కదండి. మనకు అలవాటు పడిపోయింది దానికి. ముఖం చూడంగానే మైండ్ గుర్తొస్తుంది. మైండ్ క్యామమెల్లా
గయ్యి గయ్యి మంది లేచిపోతున్నారా, అవును. లేకపోతే కింద పడి దొల్లేస్తున్నాడా కుర్రోడు అయితేనే, పెద్ద కేకలు ఈడు పెట్టి పేచి పక్క రోడ్డు మీద కనబడుతుందా, ఇవన్నీ కెమెరాలే కదా మరి. అవును క్యామెల్. అప్పుడు కూడా కెమెరా 30 వేస్తాం, చెవిపోటుకి 200 వేస్తాం. అదేలేండి అదే. కెమెరా మైండ్ దొరికింది కదా అని అన్నం ఇయ్యం. అదే మనం కెమెరా కేవలం కెమెరా వాడు అల్లరి పేచి కనుకోండి, అవును. అల్లరి తగ్గాలి, పేజీ తగ్గంటే కెమెరా అన్నం తర్వాత అన్నం మీద. ఇది కంప్లీట్ రిపరేటరీ నుండి ఇది మీరు చెప్తుంది, ఏమండి కంప్లీట్ రిపరేటరీ నుండే ఇది ఎంత సింథసిస్ ఏనండి? సెన్సిస్ అండి, సింథసిస్ సెన్సిస్ యాప్ నుండి చేసిందండి ఇది. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఒక డౌట్ అండి, ఇప్పుడు కెమోమిల్లా చెప్పారు కదా 1 అట్లా వేయమని, కోపం తగ్గిన టైంలో వేయొచ్చు సార్ మనం అది? పాపం అంటే అగ్రివేషన్ టైంలో కాకుండా అసలు అగ్రివేషన్ ఏముంది వేయకూడదు, ఎంతో ప్రాణ ప్రమాదం అయితే తప్ప. అంచేత ఇప్పుడు విరేచనాలు అయిపోతున్నాయండి, అప్పుడు ఇంకెలాగ తప్పదు, మోషన్ తగ్గుతుండగానే వేయాలి. అదే మైండ్ అనుకోండి, కొంచెం మూడు చల్లబడ్డాక వేయాలండి, చక్కగా దొల్లేసి పేచీ పెట్టేటప్పుడు వేయకూడదండి. సరే సార్. అదే అప్పుడు 200 పవర్ లో వేయచ్చు సార్ ఆ టైంలో? ఎప్పుడండి? అదే కేకలు పెట్టే టైంలో. కేకలు పెట్టడం ఏంటంటే ఒక అరగంట చెవులు మూసుకుంటామండి, తర్వాత కూల్ అవుతారు కదా, రోజంతా కేకలు పడితే ఆడదావడం నిప్పడుతుంది. అంచేత అన్ని తెలుసు, కెమెరాలకు అన్ని తెలుసండి బాగా. కేకలు సరిగ్గా మనం అల్లిపోతామని అనగా మనం బెదిరించడానికి పెడతారు కేకలు. అటెన్షన్ సీకింగ్ కాబట్టి మనం బెదురుతామా లేదా చూస్తాం కోసం వాడు చూసి మరీ కేకలు పెడతాడండి, అరుస్తానే ఉంటాడు. కావాల్సింది వచ్చేదాకా. అవన్నీ అయ్యాక కొంచెం శాంతించాక అప్పుడు నైట్ పడుకునేటప్పుడు నిద్రపోయే ముందు వేస్తామండి. మళ్ళీ పగలు వేస్తే పకోడీలు తినేస్తారు అరగంటలో, మనమే పెట్టేస్తాం పడిన పట్టుకెళ్ళి. ఏదో ఉంటుంది అంటే తినడం, పగలు వేసుకున్న మంది డెఫినెట్ గా పోద్దండి. వెంటనే ఎవరో దానిమ్మకాయ గింజలు వదిలి పెడతారు తినండి సార్ అని, మేము ఇందాక మందు వేసుకున్నా చెప్పడానికి మొహమాటం. అవన్నీ సంజాయిషీలు ఇచ్చుకుంటా ఉంటారు పగలు వేసుకుంటే. అంచేత రాత్రి పడుకుంటే బెస్ట్ అండి. ఆ నైట్ మాత్రం కొంచెం సాఫ్ట్ గా భోజనం చేసి నైట్ పడుకునేటప్పుడు వేసేసుకోవడం, పొద్దున్న దాకా ఇంక నోరు మేదపం. ఓకే ఓకే, బాగుంది సార్, బాగుంది సార్, థ్యాంక్ యూ. అదే ఇంతకీ ఇందులో ఫియర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అని చూడండి. యాక్సిడెంట్ అవుతుంది భయం, అందులో కార్తీకము కార్బోవేజ్ ఇవన్నీ ఉన్నాయి. యాక్సిడెంట్ భయాలు. అర్జెంటనైటిక్ ఎలాగ ఉంటది కదా, అది ఫస్ట్ అది అర్జెంటనైటిక్ గా ఉంది. అయితే దాంతో పాటుగా జిన్సెంగ్ కూడా ఉందండి, ఇంకోటి తులసి మొక్క కూడా ఉంది, ఆసిమం శాంతం. మనకు తెలియని లక్షణాలు కొన్ని ఉంటాయండి మన పక్కన ఉండే మొక్కల్లో. ఆసిమం శాంతం బంగారు నగలు ఎక్కువగా పెట్టుకోవాలని ఉంటదటండి, నగల పిచ్చి. అది ఎక్కడ తగ్గుతుంది మనం చూద్దామండి. మొత్తానికి ఫియర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనుకోండి, అంటే అసలు ఇలా ఫియర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేది ఒకటి ఉంటదని మనకు తెలియాలి కదా, ఒక పాయింట్ ఉంటదని అప్పుడు వెరిఫై చేస్తాం. ఈ రూబ్రిక్స్ ఉన్నాయని తెలిసే కదా మనం తెలిసి ఇది ఒక అలాగా అలవాటు. కానీ ఒక కేసులో రూబ్రిక్ తట్టాలంటే ఆ కేసు చేసిన కేసే చదవాలండి. అవునండి, అవును, మీరు అట్లా చేస్తేనే. ఆ కేసులో వాడాం కనుక ఆ రూబ్రిక్ రెండోసారి అది ఎక్కడ తగిలినా సరే మన టక్ మనకు గుర్తొస్తుంది. కరెక్ట్ అండి, మీరు చెప్పారు కదా మొన్న ఒక 500-600 కేసులు మనం జరిగినాయే పెద్దవాళ్ళు. అలాగా లెక్కలు మనం ప్రాక్టీస్ చేస్తాం కదండి, ఒక మోడల్ లెక్క 30-40 లెక్కలు చేసేస్తే తర్వాత సులువుగా చేసేస్తాం ఎక్కడ తగిలినా సరే. అవును అలాగా ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామండి. చేసే కొద్దీ అలవాటు అయిపోతానండి, ఇలా నడిచి వస్తుంటే మంది వేసేయచ్చు. అవును, పెద్దాక అసలు ఇక్కడే మన క్లాసులు ఇక్కడ 10 రోజులు మా ఇంట్లో క్లాసులు పెట్టుకున్నామండి. అందరూ వచ్చారు, వస్తులోకి ఒక ఆయన వచ్చారు, నాకేమో జలుబని బాబు, పెద్ద పెద్ద 70 mm తుమ్ములు తుమ్మేసి రోడ్డు దాకా ఎనబడిపోయింది. ఆయన వచ్చి ఒకసారి నాకు జలుబండి ఒక 3 నెలల బట్టి వదలడం లేదు, ఇది డస్ట్ అంతా మాకు బాగానే డస్ట్ కి తేడా వచ్చేస్తుంది, నన్ను తినేస్తుంది అన్నాడు. 3 పాయింట్లు దొరికేసాయి కదండి, చేసిన కేసు తినేస్తుంది పెర్సిక్యూటెడ్, 3 నెలల బట్టి వదలడం లేదు, పెర్సిక్యూటెడ్ డస్ట్ వల్ల తేడా వస్తుంది, ఇంజూర్డ్ బై సరౌండింగ్స్. ఇప్పుడు ఇక్కడ ఈ 4వ పాయింట్ చూడండి, టాకిక్స్ అంటే వెన్నుపోసి అడుగుపోసి దెబ్బ తగిలితే ఈజీగా వచ్చేస్తుంది. ఎలాగో హైపర్కేం వేస్తామండి నడుముకి దెబ్బ తగిలేక,
ఇన్ని రకాల జబ్బులు ఏమి రాకుండా అదే అవాయిడ్ చేస్తుంది. కాక్సిక్ ఎక్కువ అనుకోండి, ఇది ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, సరే. తర్వాత చూద్దాం. ఆ, ఇంజనీరింగ్ హిమ్సెల్ఫ్ అంది. వీళ్ళు ఫ్రెంజీ అంటే ఒళ్ళు తెలియని పాపం అండి. ఫ్రెంజీ కాజింగ్ హిమ్ టు ఇంజూరీ హిమ్సెల్ఫ్. అంత కోపం వచ్చేసి ఏదో చేయకోసేసుకుంటాడండి. లైసిన్ అగారికస్, మన వాళ్ళ అన్నయ్యకి ఎక్కువ మార్కులు వచ్చాయని విపరీతమైన కోపం వచ్చేసి అందరూ తనని తక్కువగా మాట్లాడుతున్నారని కోపం వచ్చేసి ఏదో చేయకోసేసుకున్నాడండి. అంటే కంట్రోల్ లేనంత కోపం వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, నేట్రమ్ సెల్ఫ్ ఇంజూరింగ్ హిమ్సెల్ఫ్ ఉంది కదా, ప్రత్యేకమైన షూటింగ్ అండి. గన్ పెట్టుకు షూట్ చేసుకుంటాడు. షూటింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ సాటిటీ, అంటే సాటిటీ అంటే సాటిటీ ఆఫ్ లైఫ్. ఏం చేతికే జీవితం సరిపో, బతికింది చాలేదు, ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నాళ్ళు బతకాలి బాబు. ఇప్పుడు 50 ఏళ్ళు అయింది, 60 70 అయితే 20 years ఎక్కడ బతుకుతున్నారా బాబు, తీసుకొచ్చేస్తుంది. అది సాటిటీ అంటే. చచ్చిపోదాం ఇంకా, అవసరం ఇంకా అని చెప్పేసి ఒక నొక్కేద్దాం పిస్టల్. అది అలా అనిపించేస్తుంటే అతనే భయపడిపోతాడు. బాబోయ్, మస్ట్ యూజ్ సెల్ఫ్ కంట్రోల్ టు ప్రివెంట్. దాని నుంచి సమాయించుకుంటా ఉంటాడు, ఆ భావన బలం అయిపోకుండా. నేట్రమ్ సెల్ఫ్ అప్లికేషన్ చాలా గ్రేట్ అండి. చూశారండి, తలకి దెబ్బ తగిలేక పిచ్చెక్కేసింది. మరి ఇన్సానిటీ, ఇంజురీస్ టు హెడ్, కిల్ డిజైర్ టు విత్ ఎ నైఫ్, ఎలాగనుకోండి. అది లోతింగ్ ఆఫ్ లైఫ్. ఇది వేరే రకంగా చెప్పారు ఇక్కడ, సేమ్ ఇందాక మనం అనుకున్నదే. ఆయన తన జీవితమే తనకి అసహ్యం వేసేస్తుంది. ఎప్పుడది లైఫ్ ఇంజురీ, మస్ట్ రిస్ట్రైన్ హెర్ సెల్ఫ్ టు ప్రివెంట్ డూయింగ్ హెర్ సెల్ఫ్ ఇంజురీ. తనకు తాను గాయపరుచుకోకుండా ఉండడానికి అలా నొక్కి పెట్టుకుని అంచుకుంటున్నాడు, ఆ భావం రాకుండా ఉండడానికి. చెప్తే ఇంకా పొడి చేసుకుంటాడు, కాల్ చేసుకుంటాడు. జ్ఞాపశక్తి పోయింది దెబ్బలు తగిలేక. లాస్ ఆఫ్ మెమరీ, దాంట్లో నేర్స్ ఆఫ్ ఉంది, ఆర్నికా కూడా ఉంది. అవునండి. ఇక్కడ చూసాను ప్రోస్ట్రేషన్ ఆఫ్ మైండ్, వేరే చెప్పడం ఇది. దెబ్బలు తగిలేక మానసిక నిస్త్రాన్ని వచ్చేసింది, డ్రగ్లు మారిపోయి. ఎలాగ మనం హైపర్కం ఫస్ట్ వేసేస్తాం అంటే ఇంక ఇంజురీ వెళ్ళిపోయింది, ఇంకా ఓన్లీ దెబ్బలు తగిలినాకేనండి ఇది కూడా సైడ్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ అంటే అప్పటికప్పుడు కాదండి, నెల 2 నెలలు 3 నెలలు పోయాక ఇంకా మైండ్ ఇంకేమైనా ఇలా పని చేయట్లేదు అనమాట. బాగా డల్ అయిపోయి వీక్ అయిపోయింది. ఎస్టిక్ యాసిడ్ బ్లీడింగ్ అయిపోయింది. ఎస్టిక్ యాసిడ్ లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంజరీస్ ఉంటుంది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఓవర్ బ్లీడింగ్. ఎస్టిక్ యాసిడ్ పారిపోయినట్టు అయిపోతుంది తెల్లగా. అప్పుడు అంటే ఎవరైనా మైండ్ డల్ అయిపోయి వీక్ అయిపోయి ఏం చదివినా అర్థం కాకుండా కాసేపు ఒక పేజీ చదివిలోకి ఇంకా నీరసం వచ్చేసి పడుకుని పోదాం అనిపిస్తుంది అనుకోండి. ఇప్పుడు ఎస్టిక్ యాసిడ్ మామూలుగా అయితే పిక్రిక్ యాసిడ్ కదా మరి. అవును, నార్మల్ గా అయితే తనకి దెబ్బలు తగిలేక అయితే ఎస్టిక్ యాసిడ్. హైపరికం సల్ఫ్యూరిక్ యాసిడ్ దెబ్బల మీద చాలా ఎక్కువ అండి. సల్ఫ్యూరిక్ యాసిడ్ లో చిన్న క్యాపిలరీస్, చిన్న బ్లడ్ వెసల్స్ బ్రేక్ అయిపోయి బ్లీడింగ్ అయిపోయి డాగులు మచ్చలు వచ్చేస్తాయి. చిన్నది ఇలాగ తలుపు ఎలా తగిలింది అనుకోండి, తలుపు అక్కడ నల్లటి కమిలిపోయినట్టుగా మచ్చ వచ్చేస్తా ఉంటుంది. అంటే సబ్ క్యూటేనియస్ కింద హిమరేజెస్ అనమాట, బ్లీడింగ్ అయిపోతుంది. అలా మచ్చలు వచ్చేస్తే చాలా డేంజర్ అండి. సల్ఫ్యూరిక్ యాసిడ్ చేయాలి. అప్పుడు ఇంటర్నల్ స్కిన్ కింద బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. తాగుడు మానిపించడానికి కూడా మందండి డ్రింక్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి. అవే మందులు తగులుతున్నారు. రిటార్డేషన్ ఆఫ్ మెంటల్. ఇందాక మనం డెవలప్మెంట్ ఆగిపోయింది అనుకున్నాం కదా కుర్రాళ్ళలోనూ, దెబ్బలు తగిలేక. వేరే యాంగిల్లో మాట్లాడాడు. మెంటల్ రిటార్డేషన్ అన్నాడు. రిటార్డేషన్ అంటే మైండ్ అక్కడితో ఇంకా చాలా గొప్పగా చేసేవాడు. లెక్కలన్నీ ఏ ఎక్కం అడిగితే ఆ ఎక్కం టక్ అప్పచెప్పేసేవాడు. ఇప్పుడు ఆఖరికి 7th టేబుల్ 8th టేబుల్ కూడా చెప్పలేకపోతున్నాడు అంటాడు అనమాట. ఎందుకు వచ్చింది మార్పు, ఏదైనా సన్నివేశం జరిగిందా అని మనం అడిగితే దెబ్బలు తగలడం వల్ల మైండ్ పోయిందనే విషయం వాళ్ళ పేరెంట్స్ కి ఐడియా రాదండి. ఎందుకంటే దెబ్బలే మైండే అని కదా. మనకి ఈ పాయింట్ ఉందని తెలియకపోతే మనం అలాగే అనుకుంటాం. అంతే కదండి. ఇది డ్రగ్ ఏంటండి? విరోధ సిక్యూటా మామూలుగా ఫిక్స్ కేసులో వాడతారు కదండి. వాడతారండి. సిక్యూటా చాలా మైండ్ సింప్టమ్స్ ఉన్నాయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా విచారంలో ఇంజనీర్స్ ఫ్రమ్ హైపర్కింగ్ కూడా ఉంది. ఇప్పుడు
ఇప్పుడు ఇది మనం ఈ రిపోర్ట్ చూసుకుంటుంటే మనకు తెలియని డ్రగ్స్ కూడా కొన్ని అందుట్లో ఉన్నాయే అనిపిస్తుంది. మెయిన్ ఇప్పుడు మనం వెళ్ళే- మనం మామూలుగా మెటీరియల్ మెడికా బేస్డ్ గా మనం బిల్డప్ చేసుకుంటాం సబ్జెక్ట్, అవునండి, అవును, ముఖ్యంగా కంట మెటీరియల్ మెడికా. అవును. తర్వాత ఏంటి యాడానమాట ఇవన్నీ కూడా. చూడండి సయ్యింగ్, ఇది మారిపోయింది డ్రగ్. ఏంటి దెబ్బలు తగిలేక అప్పటికి నిట్టూర్పులు, ఉమ్, అతమానం అంటున్నాడు అలాగా, ఉమ్. అంటున్నాడండి. ఆ యాక్సిడెంట్ తర్వాత నుంచి లెక్సిస్ షాక్ అయ్యాడు. షాక్ అయ్యాడు. ఆ షాక్ ఇతనికి అలా రిఫ్లెక్ట్ అయింది. సయ్యింగ్ అంటే నిట్టూర్పులు. ఏదని ఈ అన్నిట్లోనూ కూడితే ఏమొచ్చిందంటే ఇక్కడ ఇక్కడ కూడి పెడుతుంది యాక్ట్ లో. మెడికల్లో నేను ఇక నేటం తరఫే కదా, అవునండి. 1, 7, Lexis కూడా 8 ఉంది. ఇలాగ నేటం తరఫే ఎక్కువ. తర్వాత హైపర్కం వచ్చింది, తర్వాత అవును. ఆర్నికా వచ్చింది, తర్వాత సిక్యూటా వచ్చింది. అవును. సరిపోతున్నాయి కదండి. అవును, సరిపోతుందండి. అది సూసైడ్ చేసుకోవాలనిపించడం. అది ఇందాక కూడా చూసాం మనం. హెడ్ ఇంజరీ అయిన తర్వాత సూసైడ్ చేయించుకోవాలి. ఈ టాసిటరన్ అంటే ఏంటండి? టాసిటరన్ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం, మాట్లాడకుండా అలా ఉంటారు అనమాట. ఎవరిని పలకరించారు, ఎవరిని మనం మాట్లాడిన ఏదో క్లుప్తంగా సమాధానం చెప్పేసి మళ్ళీ సైలెంట్ అయిపోతారు. టాసిటర్న్ అది ఇక్కడ టాసిటర్న్ పర్సనల్ అలర్టెడ్లో ఉంటుంది మామూలుగా అయితే. అవునండి. ఒక ఇన్సానిటీలో కూడా, పిచ్చి కేసుల్లో కూడా వాళ్ళు అలా మూల కూర్చొని సైలెంట్ గా అలా ఉండిపోతారు అనమాట. టాసిటర్న్ అబౌట్ సిక్నెస్, టాసిటర్న్ అబౌట్ ఇంజరీస్, సైలెంట్ అయిపోతారని ఇది ఆలోచించుకుంటూ అని అనుకుందాం. చూడు ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ ఇంకోటి, ఇది నేచురల్ సెల్ఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఒక చోట రాసుకోవాలండి. అవునండి. ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ హెడ్ ఇంజరీ అని చెప్తాం తప్ప సైలెంట్ ఏమి అసలు ఏమవుతుంది, ఎయిల్మెంట్ అంటే ఏమవుతుంది. ఇక్కడ చూడండి అస్తమానం అన్కాన్షియస్ అయిపోతూ ఉంటాడండి. ఎప్పటి నుంచి అది హెడ్ ఇంజరీ తర్వాత నుంచి. నేట్రమ్ సెల్ఫ్ తగిలిన వెంటనే అన్కాన్షియస్ అయిపోయాడు అనుకోండి, బండి మీద పడిపోయాడు వెంటనే అన్కాన్షియస్ అయిపోతే ఆర్నిక వెంటనే అయితే షాక్. అప్పుడు ఎక్కువ నైట్ కూడా పడుతుంది కానీ ఆర్నిక ఇక్కడ. ఆర్నిక అదే టైం ఉంటే నాట్రమ్ సల్ఫ్ అండి. టైం అంటే నేట్రమ్ సెల్ఫ్ ఆ రోజు చేసింది కాదండి. తర్వాత తర్వాత అలాగ సంవత్సరాల తరబడి అలాగే విచారం, ఇలాగ అస్మాను స్పృహ లేకపోవడం, సూసైడల్ టెండెన్సీ, మధ్య మరుపు ఇవన్నీ వచ్చేస్తాయండి. చూసారా మళ్ళీ నేచురల్ సెల్ఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఒక చోట రాసుకోవాలండి. వెర్టిగో ఆఫ్టర్ హెడ్ ఇంజరీ, తల విసిరి వచ్చేస్తుంది, తల తిరగడం, మళ్ళీ నేచురల్ సెల్ఫ్ అక్కడ. హెడ్ కంప్లైంట్స్ ఆఫ్టర్ హెడ్ ఇంజరీ అండి. కార్సినోసిన్ మామూలుగానే మనిషి స్టాప్సాగ్రేట్ అయిపోయింది. స్టాప్సాగ్రేట్ అయిపోయి హర్ట్ అవడం ఈజీగా. అదేనండి. కానీ వీడు కొంచెం బ్యాలెన్స్డ్, లోపల ఎక్కువ ఉండిపోద్ది. బాధ్యతలు అయ్యి ఎక్కువగా నెత్తి మీద పడిపోయిన వాళ్ళు చిన్నప్పటి నుంచి, లేకపోతే చాలా ఐఏఎస్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలని ఏవో కింద మీద పడేవాళ్ళు వీళ్ళందరూ కూడా కార్సినోసిన్ లోకి వెళ్తారండి. వాడు రెస్పాన్సిబుల్ గా ఉంటాడు కదండి టువర్డ్స్ ఫ్యామిలీ గా ఉంటారు. నేచర్ లవింగ్ ఉంటుంది, ఎఫెక్షనేట్ ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ చూసాను ఎక్యూట్ కేసు అండి ఇది. బండి మీద పడిపోయాడు, తలకి దెబ్బ తగిలింది, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెయిన్, హైపర్కం, ఆర్నికాని మనకు తెలిసిన రెండు. తర్వాత నేట్రమ్ సెల్ఫ్ ఎలాగే వేస్తాం. ఎక్కువ నైట్ ఏమైనా భయపడిపోతే వేయడం అలాంటిదేమో. ఎక్కువ నైట్ మరి ఆ ఎగోని గిలగలాడిపోవడం, ఆ ఎక్కువ నైట్ సిమ్టమ్స్ అన్ని ఉంటాయి. అదేనండి. కామన్ గా పడేది ఆర్నికాన్, హైపర్కం కామన్ గా వేస్తాం. తర్వాత ఏదైనా అవసరం వస్తే నాట్రమ్ సెల్ఫ్. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెయిన్ ఉంది, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మెనింజెస్ అంటే చుట్టూరు ఉండే పొరలు వాయడం, మెకానికల్ ఇంజరీ వల్ల ఎక్కువ ఆర్నికాకి మొగ్గు చూపిస్తుంది. చూడండి ఇక్కడ కూడా హెడ్ ఇంజరీ తర్వాత వచ్చే కంప్లైంట్స్ అన్నిటికీ గ్రూప్ అనమాట. మొత్తం సిక్యూటా ఉంది, ఆర్నికా ఉంది, నేట్రమ్ సెల్ఫ్ ఉంది, ఎల్లిబారస్ ఉంది, ఐఎస్ఎంఎస్, ఇవన్నీ చూసారా. ఫోర్సెప్స్ డెలివరీ చేస్తారు. అవునండి. ఆ ఫోర్సెప్స్ పెట్టి లాగితే హెడ్ నొక్కుపోద్ది. అది 15వ పాయింట్. డెలివరీ ఫ్రమ్ హెడ్, ఇంజురీస్ ఆఫ్ ది హెడ్, ఆఫ్టర్ ఇంజురీస్ ఆఫ్ ది హెడ్ ఫ్రమ్ డెలివరీ ఇన్ చిల్డ్రన్. ఆ పిల్లలకి వేయాల్సి ఉంటుంది. కార్సినోసిన్ అంటే హర్ట్ ఉంటుందండి. మరి హర్ట్ అంత చంటి పిల్లడికి కూడా హర్ట్ ఉంటుంది కదా. మరి చెప్పడం మాటలు రావక ఎవరిని గుర్తుపట్టలేడు, మదర్నే గుర్తుపట్టలేడు కదా, హర్ట్ మాత్రం ఉంటుంది. అప్పుడు మనం నేట్రమ్ సెల్ఫ్, కార్సినోసిన్ వేయాలని ఫోర్సెప్స్ డెలివరీ తర్వాత. నొక్కుపోతేని ఇంకో డెలివరీ డ్యూరింగ్ అన్నారు. హెడ్ పెయిన్ ఇంజరీస్ ఆఫ్టర్ మెకానికల్ డ్యూరింగ్ డెలివరీ అంటే వీడు తలనొప్పి వస్తుందని చెప్పే స్టేజ్లో కూడా కార్సినోసిన్ వేయచ్చు.
మరి అప్పుడే పుట్టినోళ్ళు కాదు కదండి వీళ్ళు హెడ్ పెయిన్ అంటేనే. అవును. 4 ఏళ్ళు 5 ఏళ్ళు పోయి తలనొప్పులు వచ్చేస్తున్నాయి. ఉమ్. ఎప్పటి నుంచి అంటే చాలా నాళ్ళు పట్టింది బాబు. చిన్నప్పటి నుంచి తలనొప్పి ఏడికంటే ఏంటి చిన్నప్పటి నుంచి అంటే ఆ ఫోర్సెప్ జరిగిలో నొక్కేసింది అనమాట నా డెలివరీ. దాన్ని బట్టి హెడ్ ఇంజరీ అయింది వీడికి. కారణం ఎంత వెనక్కి వెళ్ళారో చూడండి మరి. దానికైతే హెడేక్ తగ్గిపోద్ది. అదే అంటారు కదండి, ఒకటి ప్రాబ్లం తెలియాలంటే తల్లి యొక్క ఆరోగ్యము, తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు ఆరోగ్యము, వీడు కావాలనుకున్నదా అక్కర్లేదు అనుకున్నదా, ఈ ఆవిడ యొక్క మానసిక స్థితి, వీడితో ఆవిడ తల్లి అటాచ్మెంట్ ఎప్పుడు కడుపులో ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయండి. ఎస్పెషల్లీ ఆటిజం పిల్లల్లోనూ. క్యాటరాక్ట్ చూడండి, క్యాటరాక్ట్ క్యాటరాక్ట్ ఆఫ్టర్ ఇంజరీస్ అండి, సింఫైటం. అందుకే అలాగే వేస్తాం కదా. అవును. కంటికి సింఫైటం అండి. చంటి పిల్లడు ఎత్తుకున్నప్పుడు ఇలా ఫిష్ తోటి ఇలా కొట్టాడు అనుకోండి ముఖం మీద, అది కంటికి దెబ్బ తగిలి కనుగుట్లో చుక్కల కింద బ్లీడింగ్ అయింది అనుకోండి, సింఫైటం పడదు. ఆర్నిక వేస్తాం, ఆర్నిక అనుకుంటాం, ఆర్నిక వేస్తాం, సింఫైటం పడదు. ఇక్కడ దెబ్బలు తగిలేక అంటే కంటికి దెబ్బలు అనుకోండి పోనీ, ఆర్నిక, కోనియము, యుప్రేషియా, సింఫైటము, టెల్లూరియం. అందులో మన సింఫైటం మనకు తెలుసు. ఆర్నిక అలాగా అప్పుడే వేస్తాం. సింఫైటం వెయ్యకపోవచ్చు, ఎముక విరగలేదు కదా అనుకుని. ఎముకలు ఎరిగితేనే మనం సింఫైటం అనుకుంటాం. ఇక్కడ కంటికి దెబ్బ కూడా సింఫైటమే. సింఫైటం. కానీ అదే క్యాటరాక్ట్ అలా కళ్ళకి నీరు గారిపోతున్నాయి అనుకోండి, అప్పుడు యుప్రేషియా. ఇక్కడ ఏమొచ్చిందండి, క్యాటరాక్ట్ ఆఫ్టర్ ఇంజరీస్ అకాంపైన్డ్ బై దేంతో ఉందండి, లాక్రిమేషన్ నీరు గారిపోవడం. యుప్రేషియా వేయాలండి. అప్పుడు కంటికి దెబ్బ తగిలింది, దెబ్బ తగిలి క్యాటరాక్ట్ వచ్చేసింది. క్యాటరాక్ట్ వచ్చింది కానీ నీరులా కారుతుంది. నీరులా కారితే ఓన్లీ సింగిల్ యుప్రేషియా వేస్తే ఆ క్యాటరాక్ట్ తగ్గుతుంది. ఇప్పుడు కాట్రాక్ట్ జనరల్ గా మనం ఆపరేషన్కి వెళ్తుంటారు కదండి, మన దాంట్లో కూడా ట్రై చేయొచ్చా? ట్రై చేయొచ్చు, మరి ట్రై చేయలేదు మనం. కానీ కాట్రాక్ట్ ఆపరేషన్స్ 100కు 90% బాగానే సక్సెస్ అవుతున్నాయండి. సులువుగా అయిపోతుంది కదండి. సులువుగా అవుతుంది. వాళ్ళు వెంటనే మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులకు మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. 20 minutes ఆపరేషన్. అవునండి, అవును. అంచేత పెద్ద ఇబ్బంది పెట్టడం లేదు కాబట్టి మనం పర్లేదండి. ఇందులో కాస్టికములు అవన్నీ ఉన్నాయండి. చూశారండి, దెబ్బ తగిలేక రెటీనా ఊడిపోద్దండి. డిటాచ్మెంట్ ఇది ఒక పెద్ద బిజినెస్ అండి ఇప్పుడు ప్రస్తుతానికి. రెటీనల్ డిటాచ్మెంట్ ఇంజరీ ఆఫ్టర్ జెల్సీమియం. నాకు తగ్గుతుందా, ఇది తగ్గుతుందా అండి, తగ్గిపోద్దంటారా అన్నాడు. ఇలా డిటాచ్ అయిన అతను వచ్చాడండి. అప్పుడు 2 సిమ్టమ్స్ తగిలే నాకు. మొట్టమొదటి అంటే డిటాచ్మెంట్ ఆఫ్ రెటీనా జెల్సీమియం. రెండో తగ్గుతుంది అంటారా అని, తగ్గుతుందా అని చెప్పాలని అతని ఉద్దేశం. లైట్ డిజైర్ ఫర్ ఎన్లైటే చేయాలన్నమాట అండి, తగ్గుద్దా లేదా అనేది. లైట్ డిజైర్ ఫర్ పాజిటివ్ అంటే తగ్గుద్దని చెప్పండి డాక్టర్ గారు, అట్లా తగ్గుద్ది అంటారండి డాక్టర్ గారు అంటాడు అనుకోండి. మన దగ్గర నుంచి ఏమో ఆశిస్తున్నాడు అతను, నీకేం పర్వాలేదు తగ్గుద్ది అని ఆశిస్తున్నాడు. అలా అంటామని అది లైట్ డిజైర్ ఫర్ పాజిటివ్, ఓన్లీ జెల్సీమియం ఉంటుందండి అందులో. ఇక్కడితో పూర్తి చేద్దామండి ఇది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గో బ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.